శరత్చంద్ర భూమిని గదిలో బంధించటంతో రాత్రిపూట బాధపడుతూ భూమి అక్కడ గదిలో సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఆకాష్ దొంగగా గోడ దూకి మరీ భూమి గదిలోకి ఎంట్రీ ఇస్తాడు. అలా ఉన్నట్లుండి ఎవరో వస్తున్నట్లు గోడ దూకినట్లు సౌండ్ రావటంతో భూమి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి షుషుషు అరవకు, నేను ఆకాష్ని అని భూమి నోటిని మూస్తూ ఉంటాడు. అసలు మీరేంటిక్కడ? ఎందుకొచ్చారు? అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే భూమి అంటూ భూమి కేకలు విని శరత్చంద్ర, చెర్రీ ఇద్దరు గదిలోకి వస్తారు. అయ్యో! ఇప్పుడు నాన్నొచ్చేస్తున్నాడు అని భూమి కంగారు పడుతూ ఆకాష్‌ని కర్టెన్ చాటు దాక్కోమని చెప్తుంది. "అమ్మా భూమి, ఏంటమ్మా అలా అరిచావు? ఏమైంది?" అని శరత్చంద్ర వచ్చి అడుగుతూ ఉంటే, "అవును భూమి, ఏమైంది?" అని చెర్రీ కూడా అడుగుతూ ఉంటాడు. ఆకాష్ ఏమో కర్టెన్ చాటున దాక్కొని, "ఓహ్! వీళ్ళ నాన్ననా?" అని షాకింగ్‌గా తొంగి తొంగి చూసుకుంటూ ఉంటాడు. "ఏంటమ్మా ఎవరైనా వచ్చారా?" అని శరత్చంద్ర మొత్తం తిరుగుతూ ఉంటే, "ఏం లేదు నాన్న, బల్లి కనిపిస్తేను భయంతో అరిచాను" అని భూమి కవర్ చేస్తుంది. "ఓహ్! అవునా? జాగ్రత్తగా ఉండు" అంటూ శరత్చంద్ర మళ్ళీ గడియ పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలా శరత్చంద్ర, చెర్రీ గది నుండి బయటికి వెళ్ళగానే "రండి రండి" అని భూమి పిలుస్తుంది. ఆకాష్ ఏం మాట్లాడాడో మనకు చూపించరు కానీ, "బాయ్ భూమి" అంటూ బాయ్ చెప్పి మళ్ళీ ఆకాష్ అదే దారి గుండా కిందికి వస్తూ ఉంటాడు. అయితే శరత్చంద్రకి డౌట్ వచ్చి పెరట్లోకి వచ్చి మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక నిచ్చెన వేయటం, పక్కనే ఆకాష్ షూషు మొత్తం కూడా పడి ఉంటాయి. దాంతో శరత్చంద్రకి గగన్ ఇంటికి వచ్చాడని అర్థమైపోయి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఆకాష్ అలా మళ్ళీ ఆ పైపులు పట్టుకొని కిందికి దిగి వెళ్తూ ఉంటే ఇక సూర్య కానిస్టేబుళ్లతో చుట్టుముట్టేస్తాడు. శరత్చంద్ర, అపూర్వ, చెర్రీ, నక్షత్ర కూడా వచ్చి షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ విన్ని అరెస్ట్ చేయండి అని సూర్య చెప్పటంతో, "ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్కసారి భూమితో మాట్లాడాలి. భూమితో మాట్లాడి చూడండి" అని ఆకాష్ ఎంత చెప్తున్నా కూడా సూర్య వినకుండా కానిస్టేబుళ్ళకి చెప్పి ఆకాష్‌ని లాక్కు వెళ్తూ ఉంటారు. గదిలో బందీగా ఉన్న భూమి ఏడుస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు.